భగవంతుడికి మనం ఏది సమర్పిస్తే దానికి 1000 రెట్లు ఫలితాన్ని మనకి ప్రసాదింపజేస్తాడని ఇందాక మనం తెలుసుకున్నాము, చెప్పాను. అది ఎలా అంటే, ఉదాహరణకి ఒక లలిత ఆరాధన కావచ్చు. లలిత ఆరాధన గనక చేస్తూ ఉంటే అమ్మవారికి గనక సాధారణంగా కుంకుమతో అర్చన చేస్తూ ఉంటారు ఆ స్త్రీమాతలు. ఆ కుంకుమతో గనక అర్చన చేస్తే మనకందరికీ తెలిసిందే, సౌభాగ్యాన్ని ప్రసాదింపజేస్తుంది. తాను బ్రతుకున్నంత కాలం సౌభాగ్యాన్ని ప్రసాదింపజేస్తుంది అమ్మవారు. అలాగే పుష్పంతో అర్చిస్తే జ్ఞానాన్ని ప్రసాదింపజేస్తుంది. అలాగే అమ్మవారికి ధూపాన్ని గనక ప్రసాదింపజేస్తే ఆ ఇంట సౌభాగ్యాన్ని ప్రసాదింపజేస్తూ ఉంటుందట అమ్మవారు. అలాగే అమ్మవారికి నీరాజనాదులు కనుక సమర్పిస్తే ఆ ఇంట బ్రతుకున్నంత కాలం మనుషులందరికీ